హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఏపీకి సంబంధించి సినీ రంగంలోని ఎంతోమంది ప్రొడ్యూసర్లు అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కలిసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇటు అల్లు అరవింద్ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత బయటకు వచ్చినప్పుడు నేను చాలా బాగా మాట్లాడాము, ఆయన సినీ రంగానికి సంబంధించి ఆర్టిస్టులందరికీ కూడా ఎలాంటి సమస్య లేకుండా చూసుకుంటాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అంటూ ఆయన బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అయితే దాని తర్వాత ఒక వార్త ఇప్పుడు ఎక్కువగా చక్కర్లు కొడుతుంది. అదేంటి అంటే అల్లు అరవింద్ ఇటు జనసేన పార్టీలో ఆయన చేరబోతున్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసినప్పుడు కాంగ్రెస్లో ప్రతి ఒక్కరూ కూడా ఆయనని విమర్శించడం జరిగింది. అందులో అందరికంటే ఎక్కువ కోపంగా ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ అనే చెప్పొచ్చు. 2 సంవత్సరాల వరకు అన్నయ్యతోని మాట్లాడలేదంట పవన్ కళ్యాణ్. ఎందుకంటే రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు కొంచెం ఆగి ఉంటే అయిపోయేది కదా అని చెప్పేసి చిరంజీవితోని 2 సంవత్సరాలు మాట్లాడలేదు అనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. అయితే ఇదే వార్తతో సంబంధించి అల్లు అరవింద్ ఇటు అల్లు అర్జున్కి సంబంధించి అల్లు అరవింద్ అల్లు అర్జున్ ఇటు తండ్రి కొడుకులు రావడము, అలాగే అల్లు అర్జున్కి సంబంధించి ఎప్పుడైతే శిల్పా రవి దగ్గరికి వెళ్ళి ప్రచారం చేశారో అటు మామయ్యతోని ప్రచారం చేయకుండా ఇటు ఎవరో ఆయన ఫ్రెండ్ కోసం వెళ్ళినప్పటి నుంచి ఫ్యాన్స్ చాలా మటుకి కోపంగా ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలో పుష్ప 2 రిలీజ్ చేయడం కూడా చాలా కష్టం అని చెప్పేసి పుష్ప 2ని కూడా పోస్ట్పోన్ చేశారు. పోస్ట్పోన్ చేసిన ఈ టైంలో ఇటు మెగా అభిమానులందరూ కూడా ఫుల్ కోపంలో ఉన్నారని చెప్పొచ్చు. అలాంటి ఈ టైంలో అల్లు అరవింద్ జనసేనలో జాయిన్ అవుతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఎవరో చెప్పిన మాట కాదు, ఆయన్నే స్వయంగా ఆయన చెప్పడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నేను జనసేనలో విలీనం అవ్వాలి అనుకుంటున్నాను, నేను అందులో ఒక భాగస్వామ్యం అవ్వాలి అనుకుంటున్నాను, నేను ఆల్రెడీ ఇదే మాట పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి చెప్పాను, ఆయన కూడా దానికి సంబంధించి ఆలోచిస్తాను అని చెప్పారు అని చెప్పేసి అయితే ఆయన ఒక ఇంటర్వ్యూలోనే చెప్పడం జరిగింది. నిజానికి ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఫిలిం ఇండస్ట్రీ అంటే ఒక పెద్ద ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది ఆర్టిస్టులు ఎంతోమంది ఇక్కడ సస్టైన్ అవ్వడానికి వస్తూ ఉంటారు. అండ్ అలాగే ఇటు రాజకీయాలలో కూడా సినీ రంగం నుంచి ఎంతోమంది అక్కడికి వెళ్తూ ఉంటారు. అయితే అల్లు అరవింద్కి సంబంధించి అంటే ప్రజారాజ్యం పార్టీ కొంచెం దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే అప్పట్లో ఎక్కువగా వినిపించింది అల్లు అరవింద్ పేరే. మరి ఆయన ఇటు జనసేన పార్టీకి విధేయతతో ఉంటారా అంటే అది ఒక డౌట్ అనే చెప్పొచ్చు. మరి ఇటు ఆల్రెడీ మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ ఉన్న ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ సినిమా అనేది ఇటు సినిమా హిట్ అవ్వడం కష్టము అండ్ అలాగే ఇటు అల్లు అరవింద్ అటు పాలిటిక్స్లోకి వెళ్ళినా కూడా అక్కడ ఏమైనా చేంజెస్ వస్తాయా ఏంటి అనేది చాలామందికి తెలుసుకోవాలని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు? మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ నడుస్తున్న ఈ టైంలో ఆయన వెళ్ళి పార్టీలో జాయిన్ అవుతే ఎలాంటి సందర్భాలు ఎదురవుతాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి ఏంటనేది ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.